ఓరుగల్లు అంటేనే తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయం, చరిత్రకు నిలువెత్తు నిదర్శనం. భవ్య, దివ్య, నవ్య నగరంగా పేరుగాంచింది. అంతేకాకుండా కాకతీయ సామ్రాజ్యానికి రాజధాని నగరం. రమణీయ శిల్ప సౌందర్యం, అద్భుతమైన ఆలయాలు, అలరించే రాజస కట్టడాలు, 1000 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఆలయం, ఇలా ఒకటేంటి అన్నింటా ఓరుగల్లుదే ప్రత్యేక స్థానం. నేటికి ఆనాటి చరిత్రకు నిలువెత్తు సాక్ష్యాలుగా నిలిచిన వరంగల్ కోట కాకతీయ సామ్రాజ్య కాలంలో ఒక ఐతిహాసిక దుర్గం. కాకతీయులు అద్భుతంగా నిర్మించిన వరంగల్ కోటలోని కీర్తి తోరణాన్ని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర చిహ్నంగా ఎంచుకుంది. ఇంతటి ప్రఖ్యాతి సాధించిన ఆలయాలు, పర్యాటకంగా పేరుగాంచిన ప్రాంతాలను తనివితీరా పరిశీలించేందుకు ప్రపంచ సుందరీమణులు తరలిరావడం వరంగల్ గొప్పతనం ప్రపంచ నలుమూలలకు ఇప్పుడు చేరుతోంది. మిస్ వరల్డ్ 2025 పోటీదారులు ఇవాళ వరంగల్ జిల్లా పర్యటనకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో వరంగల్లోని పలు దర్శనీయ ప్రాంతాలను సందర్శించనున్నారు. ఇందులో భాగంగానే వరంగల్ నగర వారసత్వాన్ని, సాంస్కృతిక సంపదను ప్రపంచానికి పరిచయం చేసే లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఇందుకోసం పర్యాటక శాఖ విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. ప్రపంచ సుందరీమణుల సందర్శనలో భాగంగా ఇవాళ తొలుత 35 మందితో కూడిన అందాల భామల బృందం 1000 స్తంభాల ఆలయ నిర్మాణం, శిల్ప వైభవాన్ని, వరంగల్ కోటలో కాకతీయుల కీర్తి తోరణంతో పాటు శిల్ప సంపదను వీక్షిస్తారు. మరో 22 మంది అందగత్తెలతో కూడిన బృందం హైదరాబాద్ నుంచి నేరుగా ములుగు జిల్లాలోని రామప్ప ఆలయానికి చేరుకొని అక్కడ శిల్ప సౌందర్యాన్ని పరిశీలిస్తారు. పేర్ని నృత్య ప్రదర్శన తిలకిస్తారు. రాత్రి హరిత హోటల్లో డిన్నర్ పూర్తి చేసుకుని హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అవుతారు. మిస్ వరల్డ్ పోటీల నేపథ్యంలో ప్రతి అంశంలోనూ తెలంగాణ ఖ్యాతి ప్రతిబింబించేలా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణ జరూర్ ఆనా అనే థీమ్తో ప్రభుత్వం అందాల భామల ప్రాచీన ఆలయాలు, పర్యాటక ప్రాంతాల అందాలు తిలకించేలా ఏర్పాట్లు చేశారు. తద్వారా వరంగల్ ఖ్యాతి ప్రపంచానికి పరిచయం చేయనున్నారు. చారిత్రాత్మక ఆలయం వరంగల్ 1000 స్తంభాల గుడి, రుద్రేశ్వర స్వామి ఆలయం అని కూడా పిలువబడే చారిత్రాత్మక హిందూ దేవాలయం తెలంగాణ రాష్ట్రంలోని హన్మకొండలో ఉంది. ఈ ఆలయం కాకతీయ వంశరాజులు కళా నైపుణ్యానికి, శిల్పకళా చాతుర్యానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఈ ఆలయం శివుడు, విష్ణువు, సూర్యునికి అంకితం చేయబడింది. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు తాత్కాలిక జాబితాలో చేర్చబడింది. ఈ ఆలయం తెలంగాణ సాంస్కృతిక వారసత్వంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను, చరిత్ర పరిశోధకులను ఆకర్షిస్తుంది.
ఇప్పుడు ప్రపంచ సుందరీమణులను ఆకట్టుకుంటుంది. అలాగే ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పలంపేట గ్రామంలో రామప్ప ఆలయం ఉంది. ఈ ఆలయం కాకతీయ రాజవంశం ఆధ్వర్యంలో 13వ శతాబ్దంలో నిర్మించారు. ఈ ఆలయాన్ని కాకతీయ రాజు గణపతి దేవుని సైన్యాధ్యక్షుడిగా రేచర్ల రుద్రుడు నిర్మించారు. శిల్పి రామప్ప పేరు మీదుగా ఈ ఆలయాన్ని పిలుస్తారు. ఇది ఒక అరుదైన ప్రత్యేకత. ఈ ఆలయం రామలింగేశ్వర దేవాలయం అని కూడా పిలుస్తారు. శివునికి అంకితం చేయబడింది. రామప్ప ఆలయం కాకతీయ శైలిలో నిర్మించారు. ఇది ఎత్తైన నక్షత్ర ఆకారపు పీఠంపై తూర్పు దిశాభిముఖంగా నిర్మితమై ఉంది. జూలై 25, 2021న రామప్ప ఆలయం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తింపు పొందింది. ఈ గుర్తింపు కోసం 255 కట్టడాలు పోటీ పడగా 17 దేశాల ప్రతినిధులు రామప్పకు అనుకూలంగా ఓటు వేశారు. యునెస్కో వారసత్వ హోదా సాధించింది. ఇంతటి అద్భుతమైన ఆలయాలు పర్యాటక ప్రాంతాల అందాలను తిలకించేందుకు ప్రపంచ అందాల భామలు తరలిరావడం చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతోంది. వరంగల్ కీర్తి ప్రతిష్టలు ప్రపంచ వ్యాప్తంగా మారుమ్రోగడం జిల్లా ప్రజల అదృష్టంగా చెప్పవచ్చు. వీటన్నింటినీ తిలకించే అందాల భామలు మంత్రముగ్ధులు కావడం మాత్రం నిజం. ప్రపంచ సుందరీమణుల పర్యటనను విజయవంతం చేసేందుకు జిల్లా అధికారులు సకల ఏర్పాట్లు చేస్తుంటే జిల్లా ప్రజానీకం మాత్రం అందాల భామలను చూసేందుకు 1000 కళ్లతో నిరీక్షిస్తున్నారు.